హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడుకాయతో ఇలా కొత్తగా డిఫరెంట్‌గా చేసుకోండి. కారంగా, పుల్లగా చాలా రుచిగా వస్తుందండి. టేస్ట్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. లేతగున్నటువంటి గోరుచిక్కుడుకాయని తీసుకొని ముందుగా ఒకసారి క్లీన్ చేసేసి ఈ సైజులో కట్ చేసేసుకోండి. మరీ చిన్న సైజ్ కాకుండా కొంచెం ఇలా పెద్ద సైజులో పెట్టేయండి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయల్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత నీళ్లు వేసుకోవాలి. ఉడకటానికి సరిపడిన నీళ్ళు తీసుకోండి. ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఇందులో ఉప్పు వచ్చేసి తగినంత కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గోరు చిక్కుడుకాయని ఒక 5-10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగా ఇవి ఉడికిపోతాయి. చూడండి, ఇక్కడ చూస్తాను, తొందరగా అయితే ఇవి ఉడికిపోయాయండి. ఇలా లేతగా ఉన్నటువంటి గోరు చిక్కుడుకాయల్ని కొంచెం పెద్ద సైజులో పెట్టుకోండి. టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని కాస్త పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్యాన్‌లోకి హాఫ్ బౌల్ పల్లీలు తీసేసుకోవాలి. మంటని మాత్రం లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేయండి. ఇందులోనే హాఫ్ బౌల్ వచ్చేసి ఎండు కొబ్బరి తీసేసుకోండి. లో ఫ్లేమ్ మీద పెట్టేసి దూరగా వేయించేసుకోవాలండి. ఇందులో ఆయిల్ అవసరం లేదు. డైరెక్ట్‌గా ఇలానే మనం వేయించేసుకోవచ్చు. చూసారు కదా, కొంచెం ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు తీసేసుకోండి. మన కారానికి ఎంతైతే సరిపోతుందో అన్ని ఎండుమిరపకాయలు తీసేసుకోండి. కొంచెం వీటిని కూడా లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకున్న తర్వాత ఇందులో జీలకర్ర వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసేసుకోవాలి. మనం చేస్తున్నటువంటి ఈ గోరుచిక్కుడుకాయ కర్రీ వచ్చేసి ఫ్రిడ్జ్‌లో దాదాపుగా 3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్‌కైతే ఇంకా ఈజీ రెసిపీ అనే చెప్పుకోవాలి. చూసారు కదా, ఇలా లో ఫ్లేమ్ మీద పెట్టి మొత్తం వేయించుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి తీసుకున్న తర్వాత పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి, ఒక 5-6 వరకు. దీంతో పాటు ఉప్పు సరిపడినంత యాడ్ చేసుకోవాలి. అంతే అండి. చూడండి, ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుంటే ఇదొచ్చేసి మనం ఏ కర్రీలో కూడా యూజ్ చేసుకోవచ్చండి. గోరుచిక్కుడుకాయే కాదు, అనేక రకాలుగా ఫ్రైస్ చేస్తుంటాం కదా, అందులోకి ఈ పౌడర్‌ని కలుపుకోవచ్చు. ఇప్పుడు వేరొక ప్యాన్‌లోకి ఆయిల్‌ని తీసుకున్న తర్వాత పోపు గింజలు, కరివేపాకు తీసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మనం పౌడర్ లాగా ప్రిపేర్ చేసాం కదండీ, ఈ పౌడర్‌ని ఇందులోకి తీసేసుకోండి. ఈ పౌడర్‌ని కొంచెం నూనెలో ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ డిఫరెంట్‌గా వస్తుందండి. అందుకే నేనైతే ముందుగా ఈ పౌడర్‌ని కాస్త వేయించుకున్న తర్వాతే ఇందులోకి పల్లీలు తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవటం వల్ల డిఫరెంట్‌గా వస్తుంది, టేస్ట్ చాలా బావుంటుంది. చూడండి, కాస్త మనం ఈ పౌడర్ వేయించుకున్న తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి, సరిపోతుంది. మిగిలిన పౌడర్ ఉంటుంది కదా, దాన్ని ఫ్రిడ్జ్‌లో మీరు ఎన్ని రోజులైనా 1-2 మంత్స్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చండి. ఈ పౌడర్ వచ్చేసి మనం అన్ని కర్రీస్‌లో కూడా కలుపుకోవచ్చు. చూడండి, మొత్తం కలిసేటట్టుగా కొంచెం మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు తీసేసుకోండి. దీన్ని కూడా ఈ విధంగా కాస్త లో ఫ్లేమ్ మీద పెట్టి మంటని వేయించుకున్న తర్వాత ఇందులో కారం పొడి తీసుకోవాలి. ఆల్రెడీ మనం పౌడర్‌లో కలిపాం కదండీ, సో చూసి కలుపుకోవాలి. స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కూర కారం తీసుకున్నాను. కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కలుపుకోవాలి. టేస్ట్ బావుంటుంది. ఈ కూర కారం వచ్చేసి మనం కారం పొడిలో మసాలాలు కలుపుతాం కదండీ, అదే అన్నమాట. సో ఇలా ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కూడా నీళ్ళని కలపాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేసి పైన మూత పెట్టేయాలి. ఈ విధంగా చేయటం వల్ల టేస్ట్ చాలా బావుంటుందండి. ఇందులో నీళ్లు మాత్రం కొంచెం కూడా కలపొద్దు. చూడండి, ఒక 5 నిమిషాలు కాస్త ఫ్రై చేసుకుంటే ఇలా దగ్గరకొచ్చేసి ఆయిల్ మొత్తం ఎర్రగా పైకొచ్చేస్తుంది. మనం పప్పు, సాంబార్, రసం చేస్తుంటాం కదండీ, అందులోకి నంచుకోవటానికి ఇది మాత్రం చాలా బావుంటుంది. డిఫరెంట్‌గా ఉంటుంది. దీంతో పాటు కొంచెం నిమ్మరసం కూడా కలుపుకోండి. పుల్లగా, కారంగా రుచిగా ఉంటుంది. మరి ఇందులోకి నిమ్మరసం కలుపుకోవటం వల్ల ఫ్రిడ్జ్‌లో కూడా మీరు 3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి, మనకి ఇలా దగ్గరగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోవాలి. చాలా బావుంటుందండి. డిఫరెంట్‌గా ఉంటుంది. గోరుచిక్కుడుకాయతో ఇలా మాత్రం మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.